బాగా తక్కువగా ఉన్నాయి. అనివార్య కారణాల వల్ల ఉన్న స్టేడియం చాలా దూరం ఉండడం, ఇక్కడ నడకరం నడబోతున్న ప్లేస్ సరిపోకపోవడం ఇదివరకు, ఆ తర్వాత కలెక్టరేట్ ని మరియు అక్కడ ఉన్న బిల్డింగ్స్ తీసేసి వేరే ఇతర వాటికి ఉపయోగిద్దాం అనుకున్న తరుణంలో నిజామాబాద్ స్పోర్ట్స్ తో పాటు స్పోర్ట్స్ ఆర్గనైజేషన్స్ తో పాటు ముఖ్యంగా అథ్లెటిక్ అసోసియేషన్, ఒలింపిక్ అసోసియేషన్ అందరం కూడా దాని గ్రౌండ్ అలాగే ఉండాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది, ఉద్యమించడం జరిగింది. ఈరోజు అదృష్టవశాత్తు కాంగ్రెస్ ప్రభుత్వం దాంట్లో మేమందరం ఉండడం, ఇక్కడి నుంచి షబీర్ అలీ గారు కాంటాక్ట్ చేయడం, వారికి కూడా స్పోర్ట్స్ పట్ల చాలా ఇంట్రెస్ట్ ఉండడం, ఇప్పుడు ఇందిరాగాంధీ స్టేడియం ఉంది కామారెడ్డి, ఆయన ఆయనలోనే చేయడం జరిగింది. అదే రకంగా నిజామాబాద్ నగరం చెందిన మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుడు మొన్ననే కావడం, ఆయన ఎమ్మెల్సీ ఉండడం, ఆయన కూడా స్పోర్ట్స్ మెన్, కరాటేలో బ్లాక్ బెల్ట్ ఆయన ఉండడం, సుదర్శన్ రెడ్డి గారు కూడా పెద్దలు, జిల్లా నాయకులు, గోదావరి ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రి గారు, వారు కూడా స్పోర్ట్స్ పట్ల బాగా ఎంకరేజ్మెంట్ చేద్దామని చెప్పేసి అనుకోవడం, కాంగ్రెస్ పార్టీ రావడం, మరి ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి ఎజెండాలోనే హెల్త్, స్పోర్ట్స్, ఎడ్యుకేషన్ ఈ మూడు పెట్టుకోవడం జరిగింది. దాని ద్వారా మనకు లబ్ధి పొందాలని చెప్పేసి దృష్టితో ఇక్కడున్న మన నాయకుడు ముఖ్యంగా షబీర్ అలీ గారు అక్కడ స్టేడియం ప్రపోజ్ చేసి దాన్ని ఒక మ్యాప్ తయారు చేసి మెజర్మెంట్ తీసి దాన్ని ఇప్పుడు అతి త్వరలో ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు దాని ఫౌండేషన్ స్టోన్ ఎక్కిద్దామనే ఉద్దేశంతో దాని మీద పని కార్యాచరణ మొదలైంది. ఇది ఖచ్చితంగా అన్ని స్టేట్స్ తో పాటు అథ్లెటిక్ అసోసియేషన్ కు చాలా పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అథ్లెటిక్స్ సింథటిక్ ట్రాక్ అనేది అథ్లెటిక్స్ చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మన అథ్లెటిక్స్ మేజర్ గా అథ్లెటిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లాభం చేకూరుతుంది. రానున్న కాలంలో కూడా ఏ దానికైనా జనరల్ సెక్రటరీ దాకా రాజగౌడ్ గారు నక్కిలి స్పోర్ట్స్ మ్యాన్, అథ్లీట్ మరియు ఆయన కోచ్ కూడా, కాబట్టి మనం స్పెషల్ గా క్యాంపులు ఏర్పాటు చేయడం వల్లనే అదృష్టవశాత్తు ఈ ఆర్గనైజేషన్ లో ఓన్లీ మెరిట్ ప్రకారమే తీసుకుంటాం. కాబట్టి మెరిట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయడం, ఎప్పటికైనా మా ఆశయం ఒకటి ఉన్నది, ఈ నిజామాబాద్ జిల్లా నుంచి భారతదేశం రిప్రజెంటేషన్ చేయాలి, ఇంటర్నేషనల్ అథ్లెట్ దాన్ని సాకారం చేసుకుంటాము అని ఆశిస్తూ, మరియు రానున్న కాలంలో కూడా మీ అథ్లెట్స్ అందరికీ కూడా స్పెషల్ గా క్యాంప్ ఏర్పాటు చేసి మిమ్మల్ని ప్రోత్సహించి మిమ్మల్ని తీర్చిదిద్ది ఈవెంట్స్ పంపుతామని తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి వచ్చిన మీరందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఒకసారి ఈ మధ్య జరిగిన మీట్ లో మెడల్ సాధించిన మన జిల్లా అథ్లెట్స్ అందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు.